زوارنا الكرام يمكنكم أن زيارة Pag ako hindi na maganda, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా ఫ్యామిలీతో కలిసి మిరాకిల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఈ మిరాకిల్ గార్డెన్లో 50 మిలియన్ ఫ్లవర్స్ అండ్ 250 మిలియన్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్ గార్డెన్ అని కూడా అంటారు. ఈ మిరాకిల్ గార్డెన్కి రావాలనుకుంటే ఎమిరేట్స్ మాల్ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత 105 బస్ ఎక్కి డైరెక్ట్ అయితే ఇక్కడికి రావచ్చు. దీని టికెట్ ధర యూఏ రెసిడెన్స్ అంటే ఎమిరేట్స్ ఐడి ఉన్న వాళ్ళకైతే ఓన్లీ 60 దరం, లేని వారికి అయితే 90 దరమ్స్, బిలో 12 ఇయర్స్ కిడ్స్కి అయితే 75 దరమ్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ మిరాకిల్ గార్డెన్లో 2-3 గేట్లు అయితే ఉన్నాయి. సో మేమైతే గేట్ నెంబర్ 2 నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు మిరాకిల్ గార్డెన్ ఉన్నటువంటి అన్ని ఫ్లవర్స్ అండ్ అన్ని చూపించడానికి రెడీ ఉన్నా. మీరు చూస్తానికి రెడీ ఉన్నారా? లెట్స్ స్టార్ట్. ఎంట్రన్స్ ఇదైతే ఎంట్రన్స్. మామూలు అయితే రెడీ ఉన్నది ఆల్రెడీ. زوارنا الكرام يمكنكم أن زيارة حديقة دبي للفراشات. تفتح الحديقة أبوابها يوميا من الساعة 9 صباحا حتى الساعة 6 مساء. يمكنكم الوصول إلى الحديقة من الممرات رقم 2. تباع التذاكر المنفصلة عند المدخل الرئيسي لحديقة دبي للفراشات. آمنين. అన్ని ఫ్లవర్స్ ఇల్లు ఉంటాయి అన్నట్టు. ఇలా ఇక్కడ ఫ్లైట్ చూడండి, ఎంఎస్ ఫ్లైట్. ఫ్లైట్ ఫ్లవర్స్ వేసి పెట్టారు. వెళ్ళండి. లాస్ట్ కూర్చోండి కొంచెం. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you.
నందిత బాగున్నాయి ఫ్లవర్స్? చాలా బాగున్నాయి. మీకు ఏం నచ్చింది ఇక్కడ? అన్ని నచ్చినాయి. తీసుకెళ్తారు ఫ్లవర్స్ కానీ? తీసుకెళ్తాం. ఆ? తీసుకెళ్తాం. లోపల పోవచ్చా? లోపల లేదు ఫ్లైట్. ఇన్ఫర్మేషన్ డెస్క్ ఇక్కడ. నందు వాళ్ళ ఫ్యామిలీ ద్వారా Where you look, where you touch, where you feel, yeah. Where you look, where you touch, where you feel, yeah. Yeah, yeah, yeah. Can we talk about me and you? Can we talk about the truth? I wanna know, I wanna know. Can we talk about me and you? Can we talk about me and you? Can we talk about the truth? I wanna know, I wanna know. Can we talk about me and you? కూర్చుంటాను చేసేప్పుడు కూర్చుంటున్నాను. రుషిక ఇదేంటిది?
అదేంటిది అది? ఏరోప్లేనా? అవునా? అవును. వెరీ గుడ్. మా పిల్లలు అయితే ఇప్పుడు ఎట్లా అవుతారు? ఏం చేస్తారు మీరు? మనం ఇక్కడ చూసుకుంటే ఇది కిడ్స్ కొరకు అయితే సపరేట్ ఏర్పాటు చేసినట్టయితే కనిపిస్తుంది. ఇక మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు ఉంటాయి చూడు, పుట్టగొడుగులు లాగా అయితే మంచిగా ఒక చిన్న చిన్న క్యాబిన్లు అయితే సెట్ ఏర్పాటు చేసిర్రు. దాని కింద లైటింగ్ సెట్ చేసిర్రు. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్గా బొమ్మలాగా వచ్చింది అన్నట్టు. మనం కూడా చూసుకుంటే జోకర్ బొమ్మ కూడా ఉంది. సో లైటింగ్స్ మాత్రము ఈ ఫ్లవర్స్లో సెట్ చేసిర్రు. ఈ ఫ్లవర్స్ అనేవి ప్రపంచంలో మనం ఎక్కడ చూడని ఫ్లవర్స్ అని ఇక్కడ చూడవచ్చు. మోర్ దెన్ 50 మిలియన్ ఫ్లవర్స్. సో ఇక్కడ లైటింగ్ దానికి సెట్ చేసుడుకు ఇక్కడ ఎంత అందంగా ఉందంటే చాలా బాగున్నాయి ఇవి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పుట్టగొడుగుల కింద లైటింగ్ సెట్ చేసిర్రు కాబట్టి సేమ్ లైక్ బొమ్మల్లాగా అనిపించినాయి అవైతే. ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. మీరు దుబాయ్‌లో ఉంటే కనుక లేకుంటే దుబాయ్‌కి విజిట్‌లో వస్తే గనుక ఖచ్చితంగా సందర్శించుర్రి ఈ మిరాకిల్ గార్డెన్ ఇది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. Pag ako hindi na maganda, dito na lang muna ako ng ganyan. రైట్ సైడ్‌లో చూసుకుంటే కొన్ని అయితే షాపులు అయితే ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ దుబాయ్ లోకల్స్ ధరించే సాంప్రదాయ దుస్తులు అండ్ టీ షర్ట్లు, స్పెట్స్ ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ అయితే అండ్ పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా దొరుకుతాయి ఇక్కడ. అంటే వచ్చిన వాళ్ళు షాపింగ్ చేసే విధంగా. కాదు కాదు ఎక్కువ Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you.
ఈ మిరాకిల్ గార్డెన్ అనేది 29 సెప్టెంబర్కు 2023 స్టార్ట్ అయింది. మళ్ళీ 30 ఏప్రిల్ దాకా అయితే ఇది నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో దీనికి కొద్దిగా బ్రేక్ ఇస్తారు. అండ్ ఎండలు బాగుంటాయి కాబట్టి అప్పుడైతే బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ డిజైన్ చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే కొద్దిగా మధ్యలో గ్యాప్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్టేజ్ లాగా ఉంది. ఏదైనా ఈవెంట్ జరిగితే ఇక్కడ జరుగుతాయి అన్నట్టు ఇక్కడ మిరాకిల్ గార్డెన్‌లో. సో వాళ్ళు అంటే ఈవెంట్ చూసేందుకు మంచిగా కూర్చుంటందుకు సాఫ్ట్ సీటింగు అండ్ లైటింగ్స్ ఇక్కడ లవ్ షేప్స్ ఫోటోలు దిగేతందుకు ఇది మాత్రం చాలా బాగా డెకరేట్ చేసారు. డిఫరెంట్ కలర్ తోటి. ఈ ఏరియాలో కంపల్సరీ అయితే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వోళ్ళైతే చూడు మా దగ్గరే ఉండట్లేదు. ఎప్పుడైనా సరే మొత్తం తిరుగుతూ ఉన్నారు ఆల్రెడీ. ఇక తిరగనని చెప్పేసి అయితే మేమైతే ఇట్లా వదిలేసినాం. ఇక్కడ చూసుకుంటే మంచిగా అచ్చయితే రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఈ మిరాకిల్ గార్డెన్ అయితే చాలా బాగుంటది. నేను చెప్పేదానికన్నా మీరు డైరెక్ట్ వెళ్లి చూసిందైతే ఇంకా బెటర్‌గా ఉంటది. ఇక దుబాయ్‌కి విజిట్‌లో వచ్చినా గానీ, దుబాయ్ రెసిడెన్సే గానీ, లైఫ్‌లో ఒక్కసారైనా సరే ఇట్లాంటి మిరాకిల్ గార్డెన్ అయితే సందర్శించుర్రి ఖచ్చితంగా. నేను హైలీ రికమెండ్ చేస్తున్నా దీన్నైతే. వావ్! డాన్స్ వెల్కమ్ మేడం. Very awakened nation. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.